ఆరాధనకు వెళ్ళకముందు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని చూసుకొని వాక్యానుసారంగా ప్రభువును మనం ఆరాధించడానికి ప్రభు మన కృప చూపును కాక. మార్కు సువార్త మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం అందరం చదువుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం అందరం కలిపి చదువుకుందాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం అందరం చదువు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యోహాను సువార్త మూడో అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం అందరం చదువుకుందాం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవముచ్చుట గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవ, ఆరాధన కొరకై కూడి వచ్చిన నేను ఆత్మతో సత్యముతో ఆరాధించలాగిన మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాం దేవా. మా ప్రాణాత్మ దేహాలన్నీ కూడా నీ స్వాధీనపరచుకోమని కోరుతున్నాం దేవా. కానీ కనబడిని తండ్రి ప్రభా డిస్టర్బెన్సెస్ని మీరు తీసివేయండి తండ్రి. నీ యొక్క సన్నిధిలో ఉన్నామనే గమనికతో మేము తండ్రి నీ ఆత్మ పరిశుద్ధ ఆత్మకు మేము లోబడుటకు మీ సహాయం దయచేయండి. నీ వాక్యము జీవము కలిగినది తండ్రి, జీవాత్మతో వాక్యంతో మమ్మల్ని నింపమని కోరుతున్నాం దేవా. ఈ ఉదయ కాలంలో తీసుకొచ్చిన బిడ్డలందరూ బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి అయోగ్యుడను అపాత్రుడను తండ్రి ప్రభా, నన్ను మీ యొక్క సన్నిధానంకి నేను తెచ్చుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయనుగాక అని అడుగుతూ ఉన్నాను. కూర్చున్న వారందరికన్నా తెలుపులను ఒప్పుకుంటున్నాను దేవా. నేను దీనుడుగా నీ దగ్గరికి వస్తూ నీ మాటలు నాకు తండ్రి అందించి నీ మాటల ద్వారా మమ్మలను ఆరాధించడానికి పురుకొల్పమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. మార్కు సువార్తను మార్కు గారు సువార్తతో ప్రారంభించి సువార్తతో ముగిస్తాడు. మార్కు గారు చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం సువార్తతోనే ప్రారంభించి సువార్తతోనే ముగిస్తాడు. 15వ వచనం అందరం కలిపి చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్క్ గారు ఈ సువార్తను రాసినప్పుడు అంటే సువార్తతోనే ప్రారంభించి సువార్తతోనే ముగించాడు. ఏమని యేసుక్రీస్తు వారిని ఏమని సంబోధిస్తున్నాడంటే మార్క్ గారు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అంటున్నాడు. మత్తయి గారు ఏమని సంబోధించారంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు సువార్తలలో యేసు ప్రభువారిని అబ్రహాము కుమారుడు అని పిలిచారు, దావీదు కుమారుడా అని పిలిచారు, మనుష్య కుమారుడని కూడా పిలిచారు, దేవుని కుమారుడని కూడా పిలిచాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో మాట ఉంటుంది. మార్కు సువార్త 10:4 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చును. ఆయన మనుష్య కుమారుడు. అదే మార్కు సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఏమని సంబోధిస్తున్నారు చూడండి. 21వ వచనం నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి రాయబడినట్లు పోచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలెనెను. చూడండి ఏమని పిలిచారు? అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు,
మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఈ కుమారుడు ఎటువంటి వాడు? అద్వితీయుడైన కుమారుడు. 3:16 యోహాను సువార్తలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. మన కొరకు లేదులేని నేను చెప్పాను, మన కొరకు ఆయన అనుగ్రహించాడు. దేవుని అద్వితీయ కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు. అదే చూసినట్లయితే మార్కు సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 3:17 ఈయనే నా ప్రియ కుమారుడు. 3:17 ఆయన ప్రియ కుమారుడు. యేసుక్రీస్తు వారు అద్వితీయ కుమారుడు, యేసుక్రీస్తు వారు ప్రియ కుమారుడు, ప్రియమైన కుమారుడు, దేవుని కుమారుడు. మార్కు సువార్త 1:1 దేవుని కుమారుడు, ప్రియమైన కుమారుడు, అద్వితీయుడైన కుమారుడు. అదే మనము యెషయా గ్రంథము 9:6 చూసినట్లయితే అనుగ్రహింపబడిన కుమారుడు, మన కొరకు అనుగ్రహింపబడిన కుమారుడు ఆయన. అటువంటి కుమారుడు మన కొరకు ఏమి చేశాడు అసలు? అటువంటి కుమారుడు మన కొరకు ఏమి చేశాడు అసలు? ఆ కుమారుడు ఏమి చేశాడు చూడండి. యోహాను సువార్త 3:36 చదవండి ఒకరు. యోహాను సువార్త 3:36 చదవమ్మా. కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం. 35 కూడా చదవండి. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడు. ఎవరి కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం చూసినట్లు ఆయన దేవుని కుమారుడు, ఇశ్రాయేలుకు అబ్రహాము కుమారుడుగా, రాజరికములో దావీదు కుమారుడుగా, మనుష్య రీతిగా చూస్తే మనుష్య కుమారుడుగా పిలువబడిన ఈ కుమారుడు మనకేమి చేశాడు అసలు? మనకేమి చేశాడు? మనము నశించిపోకుండా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16 ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. యెషయా గ్రంథము 9:6 ఆయన ప్రియ కుమారుడుగా మన కొరకు ఉన్నాడు. చూడండి, ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు? యోహాను గారు ఈ కుమారుని గురించి ఎంత వివరణిస్తాడో తెలుసండి. పత్రికల్లో అయితేనేమి, యోహాను సువార్తల్లో చాలా వివరణిస్తాడు. యోహాను పత్రిక, మొదటి పత్రిక, ఈ కుమారుడు మనకు చేసిన గొప్ప కార్యం ఏమై ఉందో కొన్ని నిమిషాలు చూద్దాం, చదువుదామా? మొదటి యోహాను పత్రిక 1:7 అందరం కలిపి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆ కుమారుని యొక్క రక్తము మనల్ని ఏం చేసిందండి? పవిత్రులుగా చేసింది. ప్రియ కుమారుడు, అద్వితీయుడు, జనకైక కుమారుడు, అనుగ్రహింపబడిన కుమారుడు, దావీదు కుమారుడిగా పిలువబడినవాడు. ఆ కుమారుని రక్తం వలన దేవుడు మనల్ని ఏం చేశాడండి? పవిత్రులుగా చేశాడు. ఉదయ కాలంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను కూడా, ప్రభా నీ ప్రియ కుమారుని నా కొరకు బలిగా అర్పించడం వలన ఏమొచ్చింది? నాకు పవిత్రత దొరికింది, నేను పరిశుద్ధుడయ్యాను అని మనము ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. చూడండి, అదే పత్రిక, యోహాను పత్రిక 1:3 అందరూ కలిపి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 చదువుదామండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఆ కుమారుని ద్వారా దేవుడు మనకిచ్చిన రెండవ ఆధిక్యత ఏమిటంటే సహవాసము. ఏమిటండి? సహవాసం. యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవునికి మనకి సహవాసం కోల్పోయాం, సహవాసానికి దూరం అయిపోయాం, దూరస్తులం అయిపోయాం. దేవునితో ఏమాత్రము కూడా మనకి సంబంధం లేకుండా ఉంది. యేసుక్రీస్తు అనే కుమారుని ద్వారా దేవుడు మళ్ళీ మనకేమిచ్చాడండి? సహవాసం ఇచ్చాడు తండ్రితో. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆ కుమారుని ద్వారా దేవుడు మనకి ఏమనుగ్రహించాడంటే సహవాసం ఏర్పాటు చేశాడు, సంధి ఏర్పాటు చేశాడు. అందుకనే ఆ కుమారుని మనమేం చేయాలంటే, ప్రభా ఆ వధింపబడిన గొర్రెపిల్ల నువ్వు ఘనతయు మహిమయు పొందనరువుడని ఆరాధించవలసిన వారం ఉన్నాం. మొదటిగా ఆ కుమారుని యొక్క రక్తము మనల్ని ఏమి చేసిందండి? పరిశుద్ధపరిచింది. రెండవదిగా ఆ కుమారుడు మనకేమిచ్చాడండి? తండ్రితో సహవాసం ఏర్పాటు చేశాడు. దేవుని కుమారుడితడు, ప్రియమైన కుమారుడితడు, అనుగ్రహింపబడిన మన కొరకు అనుగ్రహింపబడిన కుమారుడితడు, జనకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఆ కుమారుని యందు మనకేమి దొరికిందంటే పరిశుద్ధత దొరికింది. ఆ కుమారుడు యొక్క రక్తము ద్వారా మనకు విమోచన దొరికింది. ఆ కుమారుడు చిందించిన రక్తము ద్వారా మనకు ఏమిటంటే విడుదల దొరికింది. అంత మాత్రమే కాదు, కానీ ఏమి దొరికిందంటే తండ్రితో సహవాసం మనకు దొరికింది. చూడండి, 1 యోహాను రాసిన పత్రికలోనే ఆ కుమారుని గురించి ఇంకా ఎలా ఉందో చూద్దామో. చూడండి, 3వ అధ్యాయము, యోహాను పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. యోహాను రాసిన పత్రిక 3:23 అందరూ కలిపి చదువుకుందాం. మరియు మనం క్షమించండి, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమించవలనది. చూడండి, ఆ కుమారుని నమ్ముకొని, ఎంత మంచి మాట అండి. ఈ లోకంలో ఎవరిని నమ్మదగిన వారు కాదు. ఎవరు నమ్ముకున్నా మనకు మోక్షము లేదు, మనకు పరలోకము లేదు. ఆ కుమారుని నమ్ముట వలనే, చూడండి, నమ్మదగిన కుమారుడు, మనలను పరలోకానికి చేర్చగలిగిన కుమారుడు, మనలను తండ్రితో సంధి ఏర్పాటు చేసిన కుమారుడు. ఆ కుమారుడి నమ్మదగిన కుమారుడు అతడు. ఎటువంటి వాడండి? నమ్మదగిన వాడు. చూడండి, అక్కడ చూద్దాం. 4వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం అందరూ చదువుదాం. 9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మనందించిన ప్రేమ ఆ కుమారుని ద్వారా ఇక్కడ 2 కార్యాలు జరిగాయి. ఇక్కడ 2 కార్యాలు ఏమండి? ఏమిటి? మొదటి, ఆయన ద్వారా జీవించుటకు. ఆ కుమారుని ద్వారే మనము జీవము కలిగి ఉన్నాం. ఆ కుమారుని ద్వారే మనం ఏమి కలిగి ఉన్నాం? జీవము కలిగి ఉన్నాం. ఆ కుమారుని మన కొరకు ఏం చేశాడండి? ప్రత్యక్షపరిచాడట. ఆ కుమారుని యందు దేవుని ప్రేమ ప్రత్యక్షమయ్యిందట. అంటే ప్రేమ అంటే నిర్వచనములకు శ్రేష్టమైన ఆ ప్రేమను ప్రత్యక్షపరిచిన దేవుడు ఎవరి యందు ప్రత్యక్షపరిచాడు అంటే ఆ కుమారుని యందే, ప్రభువైన యేసుక్రీస్తునందే. ఒకటి, ఆయన ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా మనకు పరిశుద్ధత, పవిత్రత కలిగింది. రెండవది, ఆ కుమారుని ద్వారా తండ్రితో మనకేమి దొరికిందండి? సహవాసము దొరికింది. మూడవదిగా, ఆ కుమారుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఇంక ఎవరిని నమ్మినా మనకి పాపక్షమాపణ లేదు, ఎవరు నమ్మినా మనకి పరలోకము లేదు, మోక్షము లేదు. ఎవరు నమ్మినా కూడా మనకి ఈ లోకములో నమ్మదగిన వారు కాదు. ఆ కుమారుడే నమ్మదగిన వాడు. ప్రభువా, నీవు నాకు నమ్మదగిన వాడిగా దొరికినందుకు నీకు వందనాలయ్యా. నీ రక్తము చేత, ఆ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత నన్ను పవిత్రపరిచావు దేవా. నీ కుమారుడైన రక్తము ద్వారా నన్ను పవిత్రపరిచావు, నీకు వందనాలు దేవా. తండ్రితో నాకు సహవాసం ఏర్పాటు చేసావు, నీతో కూడా నాకు సహవాసం ఏర్పాటు చేసావు, పరిశుద్ధులతో కూడా నువ్వు నాకు సహవాసం ఏర్పాటు చేసావు, నీకు వందనాలు ప్రభువా అని ప్రభువును మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. అంత మాత్రమే కాకుండా ఏమంటాడండి? నీ కుమారుని లోకమునకు పంపుట వలన నీ ప్రేమేదో నేను తెలుసుకోగలిగాను. నీ ప్రేమేదో నేను చూడండి, అక్కడ ఎంత మంచిగా ఉందో. 9వ వచనముల ఆఖరి, దేవుడు మన యందుంచిన ప్రేమ ఎలా ప్రత్యక్షపరచబడింది? ఎలా తెలియబడింది? ప్రేమ అంటే
దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. తన కుమారుని పంపుట వలనే ప్రేమ అంటే, అందుకంటారు కదా రోమ 5:8 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమే. తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆ కుమారుడే లేకపోతే మనకి రక్షణ దొరికేది కాదు. ఆ కుమారుని పంపుట వలన, ఆ కుమారుడు వచ్చుట వలన, ఆ కుమారుడు బలియాగమవుట వలన యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు అద్వితీయుడైన కుమారుడు, జనకైకైన కుమారుడు, ఏకైక కుమారుడు, అనుగ్రహింపబడిన కుమారుడు, ప్రియమైన కుమారుడు, మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణించటం వలన దేవుని ప్రేమ ఏమిటో మనము చూడగలిగాం. లేకపోతే దేవుని ప్రేమ ఏంటో మనకి తెలియదు. చూడండి, ఇంకా మనం అక్కడ చూద్దాం. 10వ వచనం కూడా చదువుదామండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారునికి పంపాను. రెండవది ఈ కుమారుడు, తర్వాత ఈ కుమారుడు ద్వారా ఏం కలిగింది? మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. మన పాపములకు పవిత్రతే కాదు, మన పాపముల కొరకు శిక్ష కూడా ఆయన భరించాడు. ఆ కుమారుడు ఎంత మంచి కుమారుడు అండి, అర్థమైందండి? ఆ కుమారుడే లేకపోతే, అందుకంటారు కదా చాలాసార్లు అండి, కుమారుడిని ముద్దు పెట్టుకునిండి, లేకపోతే అతను ఏమవుతాడండి? కోపిస్తాడు అంటారు కదా, కోపపడతాడు. నిజమే కదా. దేవుణ్ణి ఆరాధించకపోతే ఆయనకి ఏమొస్తుంది? అరే నేను మీ కొరకు ఇంత చేశాను, మీరు నన్ను ఆరాధించకుండా వెళ్ళిపోతే ఆయనకి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? కోపం వస్తుంది. చూడండి, ఒక బిడ్డకి ఒక 5 స్టార్ చాక్లెట్ కొనిచ్చిన తర్వాత ఆ బిడ్డకి ఇచ్చి నోవ వద్దులే, పోనీ ఎవరికో చంటి బిడ్డకి మరి ఎవరి చేతిని ఎవరికి కోపం వస్తుంది కదా. పోనీ టీనాకే ఒక 5 స్టార్ చాక్లెట్ ఇచ్చి, అర్థమైందా, ఇచ్చిన తర్వాత తీసుకోమా అంటే తీసుకున్న తర్వాత కామ్ గెలిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం తెలియదు. వీళ్ళ డాడీ వీళ్ళ మమ్మీ ఆ పిల్లని అలాగే పెంచారేమో, వాళ్ళ డాడీకి బుద్ధి లేదు డేవిడ్కి అంటారు. ఏమంటారు? ఒక చాక్లెట్ ఇచ్చి ఆమె థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా ఉంటుందండి? కనీసం థ్యాంక్స్ చెప్పకపోతే ఏమండి, వాళ్ళ డాడీ కూడా అంతేలే, థ్యాంక్స్ చెప్పడలే అని అనుకోరా? దేవుడు ఇన్ని ఆ కుమారు యందు మనకు చేసి ఆయనను ముద్దు పెట్టకుండా, ఆయన పాదాల దగ్గర మనము ముద్దు పెట్టుకోకుండా, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదములను ముద్దు పెట్టుకునుట మానలేదటండి. ఆరాధిస్తుంది, ముద్దు పెట్టుకునుట మానలేదు. మనము ఆరాధించడం అంటే ఏంటి తెలుసా? ప్రభువా నువ్వు నాకు ప్రియమైన వాడవని ఆయన మనము ముద్దు పెట్టుకుంటే ఆరాధన. నువ్వు నాకు ప్రియమైన వాడు, ఈ లోకంలో అందరికన్నా నువ్వు ఒక్కడవే నాకు ఎక్కువైన వాడవు. ఎందుకో తెలుసా? నీ ద్వారా నాకు పవిత్రత దొరికింది, నీ ద్వారా నాకు సహవాసం దొరికింది. నువ్వొక్కడవే నేను నమ్ముకున్న వాడిని, నువ్వొక్కడవే నాకు నమ్ముకున్నదగిన వాడవు. నువ్వొక్కడవే తండ్రి నీ దేవుని ప్రేమేంటో ప్రత్యక్షపరిచావు. నువ్వొక్కడవే ఏం చేసావు? మొదట నన్ను ప్రేమించావు. అంత మాత్రమే కాదు, నా పాపములకు ప్రాయశ్చిత్తము నువ్వు చెల్లించావు. చూడండి 15వ వచనం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. అందరం కలిపి చదువుకుందామండి. 1 యోహాను 4:15. చూడండి, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వారిలో దేవుడు నిలిచి ఉన్నవాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఆ కుమారుని ద్వారా మనం ఎవరి యందు నిలిచామండి? దేవుని యందు నిలిచాం. యేసుక్రీస్తు ద్వారానే మనము దేవుని యందు నిలిచి ఉన్నాం. ఆ కుమారుని ద్వారానే. చూడండి, మనకు పుట్టిన కుమారులు మంచివారైతే ఎలాగంటాం? సూపర్ అండి అంటాం. ఆ కుమారుడు కొద్దిగా చెడ్డ సహవాసం అనుకోండి, ఏం చేస్తాం? వేస్ట్ అండి అంటాం కదా. కానీ కుమారులందరిలో జ్యేష్ఠుడు,
ఆ జ్యేష్ఠత్వ లక్షణాలు ఎలా ఉన్నాయంటే ప్రేమించుటలోను, ప్రాణమిచ్చుటలోను, పవిత్రపరచుటలోను, ప్రత్యక్షపరచుటలోను ఆ కుమారునికి మించిన వారు మరొకరు లేరు. అంత మాత్రమే కాదు, ఆ దేవుని యందు నిలుపుట్లో ఆ కుమారునికి మించిన వారు మరొకరు లేరు. ఆయనే ప్రభువైన. అందుకనే మార్గారు అంటారు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. దేవుని కుమారుడైన, మానవుల కుమారుడు కాదు, మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు. మానవ శరీర ఆకారంతో వచ్చి. చూడండి, ఇంకో మాట చూద్దామా? 5వ అధ్యాయంలోనికి రండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చదువుతారా? 11వ వచనం చదువుదాం అందరం. 11వ వచనం, 1 యోహాను పత్రిక 5:11 అందరం చదువుదాం. ఆ సాక్ష్యమేనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. 12వ వచనం, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము కలిగిన వాడు, దేవుని కుమారుని అంగీకరింపినవాడు. ఆ కుమారుని ద్వారా మనకు జీవము దొరికింది. ఆ కుమారుని ద్వారా మనకేం దొరికిందండి? జీవం. చూడండి, ఇంకా ముందుకు వెళ్దాం. అదే అధ్యాయము 20వ వచనం అందరం చదువుదాం. అదే అధ్యాయం 1 యోహాను పత్రిక 5:20. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించినాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఒకటి, ఆ కుమారుని ద్వారా మనకు జీవము దొరికింది. ఇక్కడ చూసినట్లయితే ఆ కుమారుని ద్వారా మనకు వివేకమును సత్యం ఏంటో తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ద్వారానే సత్యం అంటే ఏమిటో తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ద్వారానే వివేకం అంటే ఏమిటో తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ద్వారానే జీవం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఆ కుమారుని ద్వారా చూడండి. ఆ తర్వాత ఏమంటున్నాడు? 20వ వచనంలో చదవండి. దేవుని కుమారుడైన 20వ వచనంలో యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని అందున్నా. మనం ఎవరు ఎందున్నామండి? ఒక సత్య కుమారుడు ద్వారే సత్యం ఏంటో తెలుసుకున్నాం. ఈ లోకంలో అబద్ధమే ఉంది, కానీ ఏముంది? ఆ కుమారుడి ద్వారే మనం సత్యం తెలుసుకున్నాం. ఆ కుమారుడి ద్వారానే జీవం అంటే ఏమిటో మనము ఎరగగలిగి ఉన్నాం. ఆ కుమారుడి ద్వారానే ప్రేమ అంటే ఏమిటో ప్రత్యక్షముగా చూడగలిగి ఉన్నాం. ఆ కుమారుడి ద్వారానే మనము పవిత్రపరచబడి ఉన్నాం. వివేకం మనకు దొరికింది. ఏది మంచి, ఏది చెడు, దేవుని ఏది మెచ్చుకుంటాడు, ఎలా జీవించాలి అన్నది ఆ కుమారుని ద్వారానే మనము నేర్చుకోగలిగినాం. ఉదయకాలంలో కొన్ని మాటలు, క్లుప్తమైన వర్తమానమే, కొన్ని మాటలు. ప్రభువా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నా కొరకు పంపినందుకు వందనాలయ్యా. ఆ కుమారుని ద్వారా, ఆ కుమారుని యొక్క రక్తము వలన నాకు ఇచ్చిన పాప క్షమాపణ పవిత్రతను బట్టి నీకు వందనాలయ్యా. ఆ కుమారుని ద్వారా నాకు నీతో సహవాసము ఏర్పాటు చేస్తావు, నీకు వందనాల దేవా. ఆ కుమారుడే నమ్మదగిన వాడయ్యా. ఈ లోకంలో ఎవరిని నమ్మినా నేను పవిత్రపరచబడను, కానీ ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. ఆ కుమారుడు ద్వారానే ప్రేమ ఏమిటో నాకు ప్రత్యక్షపరచబడింది. నీ ప్రేమ ఏంటో నాకు ప్రత్యక్షపరచబడింది. ఆ కుమారుడు ద్వారే నా పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. ఆ కుమారుడు ద్వారే, యేసుక్రీస్తు ద్వారానే. ఆ కుమారుడు ద్వారా నాకు జీవం ఇచ్చావు. ఆ కుమారుడు ద్వారా నాకు వివేకం ఇచ్చావు. ఆ కుమారుడు ద్వారా నన్ను సత్యములోనికి నడిపించావు. నీకు వందనాలు. ఆరాధించగలవా ప్రభువుని? దేవదాసులు ఒక్కోసారి ఒక కథ చెప్పుంటారు తెలుసండి. ఒక నది మీద ఒక బ్రిడ్జి ఉంది కదండి. అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారట. అది ఓడ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జి ఓపెన్ అయిపోతుందట. ఓడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయ్యి ట్రైన్ వెళ్ళిపోతుంటుందట. హౌరా బ్రిడ్జి టైప్ కదండి. ఆ నదిలోండి ఏదైనా పడవ వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ట్రైన్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? బ్రిడ్జి మూసుకొని ట్రైను వెళ్ళిపోతుంది. తండ్రి కొడుకులు పని చేస్తున్నారు, ఆపరేటింగ్ చేస్తున్నారు ఆ బ్రిడ్జిని. కుమారుడేమో క్రిందకి వెళ్ళి ఆ ఇరుసులలో లేకపోతే ఆ గేర్ బాక్సెస్లో ఏం చెప్తున్నాడు? గ్రీజ్ పెడుతున్నాడు, మెకానికిజం చేస్తున్నాడు, అదంతా బాగు చేస్తున్నాడు. ఆ కింద అడుగు భాగానికి వెళ్ళిపోయి, ఆ బ్రిడ్జ్ అడుగు భాగానికి వెళ్ళిపోయి
ఇంతలో ఓపెన్ అయిపోయిన బ్రిడ్జ్ ఏం చేయాలండి? ఒక ట్రైన్ శబ్దం వినబడిందట. ట్రైన్ శబ్దం వినబడుతుంటే ట్రైన్లో ఎంతమందో ఉంటారు, చాలామంది ఉంటారు కదా. ట్రైన్ శబ్దం వినబడగానే అయ్యో ట్రైన్ వచ్చేస్తుందని సిగ్నల్ ఇతనికి ఎప్పుడు తెలిసిందో ఏం చేస్తాడు? ఏం చేయాలి? ఆ బ్రిడ్జిని ఏం చేయాలండి? ఇలా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే ఎవరు బయటకు రావాలి? క్రిందనున్న కుమారుడు బయటకు వస్తేనే కానీ అది క్లోజ్ చేస్తే కుమారుడు చచ్చిపోతాడు. అది క్లోజ్ చేయకపోతే అనేక మంది జనం చనిపోతారు. ఇప్పుడు ఏం చేస్తాడు? చెప్పండి. పిలుస్తున్నాడు, బాబు బాబు వేగ బయటికి రా, ఇగో ట్రైన్ వచ్చేస్తుంది. ఏం చేయాలంటే ఇక దగ్గరకు వచ్చేస్తుంది. ఆలోచించాడు. కొడుకుని పోగొట్టుకుంటాడా? అనేక మందిని పోగొట్టుకుంటాడా? వెంటనే ఆ గేర్ లివర్ని లాగాడంతే. పటపటమని ఆ గేర్స్ అన్నీ ఇలా క్లోజ్ అవుతుంటే ఆ మధ్యలో ఉన్న ఆ కుమారుడు నలిగిపోయాడట. ముద్దలైపోయాడట. చక్కగా ట్రైన్ కూత కూసుకొని వెళ్ళిపోయింది అవతలకి. అనేక మంది ఏమయ్యారు? సేవ్ అయిపోయారు, రక్షింపబడిపోయారు. మరణానికి పోకుండా వారందరూ అయిపోయారట. ఒకవేళ ఆ కుమారుడే చావకపోతే అనేక మంది ఏమవుతారండి? చనిపోతారు. కిందకు వచ్చాడు, ఒక్కసారి చూచి ఏమన్నాడో తెలుసా? తండ్రి ఏమన్నాడో తెలుసా? కుమారుడా, నీవు కానీ చనిపోకపోతే అనేక మంది ఆ బ్రిడ్జిలో, ఆ యొక్క నదిలో పడిపోయి చనిపోను. నీ బలియాగం అనేక మందిని రక్షించిందయ్యా. నీ బలియాగము అనేక మందిని రక్షించింది. అప్పుడు ఆఫీసర్స్ వచ్చారట. ఏమైందయ్యా? అయ్యా, నా కుమారుడు అక్కడ గ్రీజ్ పెడుతున్నాడు, ఇంతలో ట్రైన్ వచ్చింది. అనేక మందిని రక్షించాలి అంటే నా కుమారుడు మరణించక తప్పదు, నా కుమారుడు చనిపోక తప్పదు. ఇక నేను ఆలోచించలేదు, తండ్రిగా నేనేమాత్రం ఆలోచించలేదు. అనేక మందిని బలి కొనడం కన్నా, అనేక మందిని మరణానికి అప్పగించడం కన్నా నా కుమారుడు మరణానికి అప్పగిస్తే వారందరూ కూడా సేవ్ అవుతారని ఆ గేర్ లివర్ని లాగానండి. అంతే, ఆ ఇరుసులలో, ఆ గేర్లో అతడు చూడండి, చెరుకు రసం బండి దగ్గర మీరు ఎప్పుడు చూసుంటారు కదండి. ఏం చేస్తారండి? ఆ ఇరుసుల మధ్య ఏమవుతుంది? చెరుకు నలిగిపోయినట్లు అతడు నలిగిపోయాడట. తండ్రికి ఇష్టమైంది. ఆ కుమారుని ద్వారా మనకు పవిత్రత, పరిశుద్ధత ఆ రక్తము వలన, ఆ కుమారుని ద్వారా మనకు సహవాసము, ఆ కుమారుని ద్వారా ఒక్కడే నమ్మదగిన వాడు, ఆ కుమారుని ద్వారా ప్రేమ ప్రత్యక్షపరచబడింది, ఆ కుమారుని ద్వారా మనకు జీవము దొరికింది, ఆ కుమారుని ద్వారా మనకు వివేకము దొరికింది, ఆ కుమారుని ద్వారా సత్యము నేర్చుకున్నాం. ఆ కుమారుని ద్వారానే ఆయనే దేవుని కుమారుడు. ప్రియమైన సోదరుడా, ఆ యేసయ్యను మనం ఆరాధించగలమా? ఒక్క మాట చదువుకొని ఆరాధనకు వెళ్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం అందరూ చదువుకుందాం. అందరం చదువుకొని ఆరాధనలోకి. యెషయా గ్రంథం 53:10, పేజీ నెంబర్ 610. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతని వ్యాధి కలుగజేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగను, యెహోవా ఉద్దేశము అతని వలన. దేవునికి ప్రియకుమారుని నలుగురుటకు ఇష్టమైంది. దేవునికి తన ఉద్దేశాలన్నీ కూడా ప్రియకుమారుని యందు సఫలపరుచుకున్నాడు. ఆ రీతిగా ఆ ప్రభువుని, ఆ దేవుని కుమారుని యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మనం ఆరాధిద్దాం. ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్.